بسم الله الرحمن الرحيم ألف لام را تلك آيات الكتاب المبين إنا أنزلناه قرآنا عربيا لعلكم تعقلون نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని వాక్యాలు. మేము దానిని ఖురానుగా చేసి అరబ్బీ భాషలో అవతరింపజేశాము. మీరు దానిని చక్కగా అర్థం చేసుకోవాలని. ప్రవక్త, మేము ఈ ఖురానును వహీ ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలను యథార్థాలను నీకు వివరిస్తున్నాము. ఇంతకు ముందు ఈ విషయాలు నీకు ఎంతమాత్రం తెలియవు. إذ قال يوسف لأبيه يا أبت إني رأيت 11 كوكبا والشمس والقمر رأيتهم لي ساجدين قال يا بني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان للإنسان عدو مبين وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل يعقوب كما أتمها على أبويك من قبل إبراهيم وإسحاق إن ربك عليم حكيم ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన. తండ్రి, నేను ఒక కలగన్నాను. అందులో 11 నక్షత్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చూశాను. అవి నా ముందు సాష్టాంగపడ్డాయి. సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు: కుమారా, నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు. ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే శైతాను మనిషికి బహిరంగ శత్రువు. నీవు కలలో చూసిన విధంగానే జరుగుతుంది. నీ ప్రభువు నిన్ను తన పని కొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు. నీకు యాకూబు సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీముకు, ఇస్హాకుకు పూర్తిగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహావివేకి. لقد كان في يوسف وإخوته آيات للسائلين إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن أبانا لفي ضلال مبين اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده قوما صالحين قال قائل منهم لا تقتلوا يوسف وألقوه في غيابة الجب يلتقطه بعض السيارة إن كنتم فاعلين قالوا يا أبانا ما لك لا تأمنا على يوسف وإنا له لناصحون أرسله معنا غدا يرتع ويلعب وإنا له لحافظون قال إني ليحزنني أن تذهبوا به وأخاف أن
يأكله الذئب وأنتم عنه غافلون قالوا لئن أكله الذئب ونحن عصبة إنا إذا لخاسرون فلما ذهبوا به وأجمعوا أن يجعلوه في غيابة الجب وأوحينا إليه لتنبئنهم بأمرهم هذا وهم لا يشعرون وجاءوا أباهم عشاء يبكون قالوا يا أبانا إنا ذهبنا نستبق وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما أنت بمؤمن لنا ولو كنا صادقين وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون యదార్థానికి యూసుఫు అతని సోదరుల గాథలో ఈ అడిగేవారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫు అతని సొంత సోదరుడు ఇద్దరూ అంటే మన తండ్రికి మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది. కనుక పదండి, యూసుఫును చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పారవెయ్యండి. మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు. ఈ పని చేసిన తరువాత తిరిగి సజ్జనులుగా ఉండాలి. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, యూసుఫును చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చెయ్యాలనే అనుకుంటే అతన్ని ఒక చీకటి బావిలో పడవెయ్యండి. వచ్చే పోయే బాటసారుల బృందం ఏదైనా అతన్ని తీసుకుపోతుంది. ఈ నిర్ణయం తరువాత వారు వెళ్లి తమ తండ్రితో ఇలా అన్నారు, నాన్నా, మీరు యూసుఫు విషయంలో మమ్మల్ని ఎందుకని నమ్మరు? వాస్తవానికి మేము అతని నిజమైన శ్రేయోభిలాషులం. రేపు అతనిని మాతో పంపండి. పండ్లు ఫలాలు స్వేచ్ఛగా మెక్కుతాడు, ఆటలతో ఆనందిస్తాడు. అతన్ని కాపాడటానికి మేము ఉన్నాము కదా. తండ్రి ఇలా అన్నాడు, మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది. అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతనిని తినివేస్తుందేమో అని నా భయం. వారు ఇలా సమాధానం ఇచ్చారు, పెద్ద బలగమైన మేము వెంట ఉండి కూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము వట్టి చేతగాని వాళ్లము అవుతాము. ఇలా ఒత్తిడి చేసి వారు అతనిని తీసుకుని వెళ్లి ఒక చీకటి బావిలో పడవేద్దామని నిర్ణయించుకున్నప్పుడు మేము యూసుఫుకు వహీ ద్వారా ఇలా తెలిపాము, నీవు వారికి వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది. వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించటం లేదు. సాయంత్రం వారు నెత్తి నోరు బాదుకుంటూ తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు, నాన్నా, మేము పరుగు పందెంలో మునిగిపోయాము. యూసుఫును మేము మా సామాను వద్ద వదిలిపెట్టాము. అంతలోనే తోడేలు ఒకటి వచ్చి అతన్ని తినివేసింది. మేము నిజం చెబుతున్నా మీరు మా మాటను నమ్మరు. వారు యూసుఫు చొక్కాకు బూటకపు రక్తం పూసి తీసుకువచ్చారు. ఇది విని వారి తండ్రి ఇలా అన్నాడు, మీ దుష్ట మనస్సులు మీ చేత ఒక ఘోర కార్యాన్ని చాలా తేలికగా చేయించాయి. సరే, ఓర్చుకుంటాను, బాగా ఓర్చుకుంటాను. మీరు కల్పిస్తున్న మాటల విషయంలో సహాయం కోసం అల్లానే అర్థించాలి.
وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين అటువైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు నీళ్లు తోడే తమ నౌకరును నీళ్ల కొరకు పంపారు. ఆ నౌకరు చేదను బావిలోకి వదిలినప్పుడు యూసుఫును చూసి, శుభం, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు అని అరిచాడు. వారు అతనిని వ్యాపార సరుకుగా భావించి దాచుకున్నారు. వాస్తవానికి వారు చేస్తూ ఉన్నదంతా అల్లాకు బాగా తెలుసు. చివరకు వారు స్వల్ప ధరకు కొన్ని దిర్హములకు అతనిని అమ్మివేశారు. వారు అతని ధర విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించలేదు. وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو نتخذه ولدا وكذلك مكنا ليوسف في الأرض ولنعلمه من تأويل الأحاديث والله غالب على أمره ولكن أكثر الناس لا يعلمون ولما بلغ أشده آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين అతనిని కొన్న ఈజిప్టు వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు, ఇతనిని బాగా చూసుకో, ఇతను మనకు లాభదాయకం కావచ్చు, లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు. ఇలా మేము యూసుఫుకు ఆ భూభాగంపై స్థిరపడే అవకాశాన్ని కల్పించాము. అంతేకాదు, అతనికి వ్యవహార జ్ఞానాన్ని నేర్చుకునే ఏర్పాటు చేశాము. అల్లాహ్ తన పనిని చేసి తీరుతాడు. కాని చాలామందికి ఈ విషయం తెలియదు. అతను తన నిండు యౌవనానికి చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణయ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము. ఇలా మేము సజ్జనులను బహూకరిస్తాము. وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون ولقد همت به وهم بها لولا أن رأى برهان ربه كذلك لنصرف عنه السوء والفحشاء إنه من عبادنا المخلصين واستبق الباب وقدت قميصه من دبر وألف يا سيدها لدى الباب قالت ما جزاء من أراد بأهلك سوءا إلا أن يسجن أو عذاب أليم قال هي راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين وإن كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين فلما رأى قميصه قد من دبر قال إنه من كيدكن إن كيدكن عظيم يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين
అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని కోసం వల పన్నసాగింది. ఒక రోజున తలుపులు మూసి వచ్చెయ్యి అని అన్నది. యూసుఫు ఇలా అన్నాడు, నేను అల్లా శరణు వేడుకుంటున్నాను. నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. నేను ఈ పని ఎలా చెయ్యను? అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఆమె అతని వైపునకు రాసాగింది. యూసుఫు కూడా ఆమె వైపునకు పోయి ఉండేవాడే, ఒకవేళ తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే. మేము చెడును, నీతి బాహ్యతను అతనికి దూరంగా ఉంచటానికి అలా జరిగింది. వాస్తవానికి అతను మేము వరించిన దాసులలోనివాడు. తుదకు యూసుఫు, ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపు వైపునకు పరుగెత్తారు. ఆమె వెనుక నుండి యూసుఫు చొక్కాను లాగి చింపివేసింది. వాకిలి వద్ద ఉభయులు ఆమె భర్తను చూశారు. ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనసాగింది, నీ ఇల్లాలిని పాడు చేసే బుద్ధి కలవాడికి శిక్ష ఏమిటి? అతనిని జైల్లో పెట్టటమో లేక తీవ్ర యాతనకు గురి చెయ్యటమో తప్ప మరొక శిక్ష ఏమవుతుంది? యూసుఫు ఇలా అన్నాడు, ఈమెయే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నం చేసింది. ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యమిచ్చాడు, యూసుఫు చొక్కా గనక ముందు భాగం చినిగి ఉన్నట్లయితే అప్పుడు ఈ స్త్రీ చెప్పేది నిజం, అతను పలికేది అబద్ధం. కాని అతని చొక్కా గనక వెనుక భాగాన చినిగి ఉన్నట్లయితే అప్పుడు స్త్రీ చెప్పేది అబద్ధం, ఆయన పలికేది నిజం. యూసుఫు చొక్కా వెనుక నుంచి చినిగి ఉండటాన్ని చూసిన భర్త ఇలా అన్నాడు, ఇవి మీ స్త్రీల పన్నాగాలు. నిజంగా మీ పన్నాగాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. యూసుఫ్, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలెయ్యి. ఓ స్త్రీ, నీవు నీ తప్పునకు క్షమాభిక్ష కోరుకో. అసలు తప్పు చేసిన దానివి నీవే. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكئا وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهن فلما رأينه أكبرنه وقطعن أيديهن وقلن حاش لله ما هذا بشرا إن هذا إلا ملك كريم قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكونن من الصاغرين قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజు భార్య తన పడుచు బానిస వెంట పడింది. వలపు ఆమెను అదుపులో లేకుండా చేసింది. మా దృష్టిలో ఆమె చేసినది స్పష్టంగా తప్పు. వారి మోసపు మాటలను విని ఆమె వారికి ఆహ్వానం పంపింది. వారి కొరకు దిండ్లతో అలంకరించబడిన వేదికపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విందులో ప్రతి ఒక్కరి ముందు ఒక్కొక్క కత్తిని పెట్టింది.
తరువాత సరిగ్గా వారు పండ్లు కోసి తినే సమయంలో ఆమె యూసుఫుకు సైగ చేసింది, వీరి ముందుకు రా అని. ఆ స్త్రీల చూపులు అతనిపై పడినప్పుడు వారు దిగ్భ్రమ చెందారు, తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా ఇలా అరిచారు, హాషాలిల్లాహ్! ఇతను మానవుడు కాదు, ఇతను ఎవరో గొప్ప దైవదూతయే. అప్పుడు అజీజు భార్య ఇలా అన్నది, చూశారా, ఇతనే ఆ మనిషి. ఇతనిని గురించే మీరు నాపై నిందలు వేశారు. నిస్సందేహంగా నేను ఇతనిని మోహింపచేయటానికి ప్రయత్నించాను, కాని ఇతడు తప్పించుకున్నాడు. ఇతడు గనక నా మాట వినకపోతే చెరసాల పాలవుతాడు, తీవ్ర అవమానానికి గురి అవుతాడు. యూసుఫు ఇలా అన్నాడు, నా ప్రభూ, చెరసాల నాకు ఇష్టమే, వారు కోరే పనిని చెయ్యటం కంటే. నీవు గనక వారి జిత్తుల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కుకుపోతాను, అజ్ఞానులలో కలసిపోతాను. అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించాడు. ఆ స్త్రీల జిత్తుల నుండి అతనిని తప్పించాడు. నిస్సందేహంగా ఆయనే అందరి మొరలను వినేవాడు, అంతా తెలిసినవాడు. ثم بدا لهم من بعد ما رأوا الآيات ليسجننه حتى حين. తరువాత అతనిని కొంతకాలం జైలులో పెట్టాలనే ఆలోచన వారికి తట్టింది. వాస్తవానికి వారు అతని నిర్దోషిత్వానికి, తమ స్త్రీల దుశ్శీలతకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా చూశారు. ودخل معه السجن فتيان قال أحدهما إني أراني أعصر خمرا وقال الآخر إني أراني أحمل فوق رأسي خبزا تأكل الطير منه نبئنا بتأويله إنا نراك من المحسنين. قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما مما علمني ربي إني تركت ملة قوم لا يؤمنون بالله وهم بالآخرة هم كافرون واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب ما كان لنا أن نشرك بالله من شيء ذلك من فضل الله علينا وعلى الناس ولكن أكثر الناس لا يشكرون. يا صاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار. ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن الحكم إلا لله أمر ألا تعبدوا إلا إياه ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. يا صاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير من رأسه قضي الأمر الذي فيه تستفتيان. జైలులో అతనితో పాటు ఇంకా ఇద్దరు బానిసలు కూడా ప్రవేశించారు. ఒకనాడు వారిలో ఒకడు ఇలా అన్నాడు,
నేను సారాయి పిండుతూ ఉన్నట్లు నన్ను నేను కలలో చూశాను. రెండో అతను ఇలా చెప్పాడు, నా తలపై రొట్టెలు ఉన్నాయి, వాటిని పక్షులు తింటున్నట్లు నేను చూశాను. ఉభయులు ఇలా అడిగారు, మాకు వాటి భావం వివరించు, మేము చూస్తూ ఉన్నాము, నీవు చాలా మంచివాడవు. యూసుఫు ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం రాకముందు నేను ఈ స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను. ఇది నా ప్రభువు నాకు ప్రసాదించిన విద్యలలోనిదే. అసలు విషయం ఏమిటంటే, అల్లాను విశ్వసించని వారి, పరలోకాన్ని తిరస్కరించే వారి విధానాన్ని నేను వదిలిపెట్టి నా పెద్దలైన ఇబ్రాహీము, ఇస్హాకు, యాకూబుల విధానాన్ని అవలంబించాను. ఎవడినైనా అల్లాకు భాగస్వామిగా చెయ్యటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది అల్లా అనుగ్రహమే మనపైన, సమస్తం మానవులపైన. ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవ్వరికీ దాసులుగా చెయ్యలేదు అనేది. కాని చాలామంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు. నా తోటి ఖైదీలారా, స్వయంగా మీరే ఆలోచించండి. చాలామంది విభిన్న ప్రభువులు మేలా, లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దేవుడు అల్లా మేలా? ఆయనకు కాదని మీరు దాస్యం చేస్తున్నవారు, మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటేమీ కాదు. వారి కొరకు అల్లాహ్ ఏ నిదర్శనాన్ని అవతరింపజెయ్యలేదు. పరిపాలించే అధికారం అల్లాకు తప్ప మరొకరెవరికీ లేదు. ఆయనను తప్ప మీరు ఎవరి దాస్యాన్ని చెయ్యకూడదని ఆయన ఆజ్ఞ. ఇదే శుద్ధమైన సరి అయిన జీవిత విధానం. కాని ఇది చాలామందికి తెలియదు. తోటి ఖైదీలారా, మీ స్వప్నాలకు భావం ఇదిగో. మీలో ఒకడు తన ప్రభువునకు త్రాగటానికి మధువును అందిస్తాడు. ఇక రెండో అతడు సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి పొడిచి తింటాయి. మీరు అడిగిన విషయం పరిష్కారమైపోయింది. وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر ربه فلبث في السجن بضع سنين. వారిలో విడుదల అవుతాడు అని తాను భావించిన వానితో యూసుఫు ఇలా అన్నాడు, నీ ప్రభువు దగ్గర నా ప్రస్తావన చెయ్యి. కాని శైతాను అతనిని మరపునకు లోను చేశాడు. అతడు తన ప్రభువు దగ్గర అతనిని గురించి ప్రస్తావించటం మరచిపోయాడు. అందుచేత యూసుఫు జైలులోనే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాడు. وقال الملك إني أرى 7 بقرات سمان يأكلهن 7 عجاف و7 سنبلات خضر وأخر يابسات يا أيها الملأ أفتوني في رؤياي إن كنتم للرؤيا تعبرون قالوا أضغاث أحلام وما نحن بتأويل الأحلام بعالمين. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, నేను కలలో చూశాను, బలిసిన 7 ఆవుల్ని బక్క చిక్కిన 7 ఆవులు తింటున్నాయి. 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి, మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. సభాసదులారా, మీకు స్వప్నాల అర్థం తెలిస్తే నాకు ఈ స్వప్న ఫలాన్ని వివరించండి. వారు ఇలా చెప్పారు, ఇవి పీడకలలకు సంబంధించిన విషయాలు. మాకు ఇటువంటి కలల భావం తెలియదు. وقال الذي نجا منهما وادكر بعد أمة أنا أنبئكم بتأويله فأرسلون. ఆ 2 ఖైదీలలో
విడుదల అయిపోయిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడు విషయం గుర్తుకు వచ్చింది. అతడు ఇలా అన్నాడు, నేను మీకు దీని ఫలాన్ని వివరిస్తాను. నన్ను కొంచెం జైలులోని యూసుఫు వద్దకు పంపండి. يوسف أيها الصديق أفتنا في 7 بقرات سمان يأكلهن 7 عجاف و7 سنبلات خضر وأخر يابسات لعلي أرجع إلى الناس لعلهم يعلمون قال تزرعون 7 سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا مما تأكلون ثم يأتي من بعد ذلك 7 شداد يأكلن ما قدمتم لهن إلا قليلا مما تحصنون ثم يأتي من بعد ذلك عام فيه يغاث الناس وفيه يعصرون. అతడు అక్కడకు పోయి ఇలా అన్నాడు, యూసుఫ్, నిలువెల్లా సత్యమైనవాడా, నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపు. 7 లావుపాటి ఆవులను 7 సన్నపాటి ఆవులు తింటున్నాయి. 7 వెన్నులు పచ్చగా ఉంటే మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. బహుశా నేను వారి వద్దకు తిరిగి వెళతాను. అప్పుడు వారు తెలుసుకుంటారు. యూసుఫు ఇలా అన్నాడు, 7 సంవత్సరాల వరకు మీరు ఎడతెగకుండా సేద్యం చేస్తూ ఉంటారు. ఆ కాలములో మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మీకు ఆహారంగా పనికి వచ్చేటందుకు తీసి పెట్టుకోండి. మిగతా భాగాన్ని వెన్నులలోనే ఉంచండి. తరువాతి 7 సంవత్సరాలు బహుగడ్డుగా ఉంటాయి. ఆ కాలములో అప్పటి కొరకు మీరు నిలువ చేసి ఉంచిన ధాన్యం మొత్తం మీరు తింటారు. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. దాని తరువాత మరొక సంవత్సరం వస్తుంది. అప్పుడు ప్రజల మొరలను ఆలకించి పుష్కలమైన వర్షాలతో వారిని ఆదుకోవటం జరుగుతుంది. వారు రసాన్ని పిండుతారు. وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله ما بال النسوة اللاتي قطعن أيديهن إن ربي بكيدهن عليم قال ما خطبكن إذ راوتن يوسف عن نفسه قلن حاش لله ما علمنا عليه من سوء قالت امرأة العزيز الآن حصحص الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. కాని రాజదూత యూసుఫు వద్దకు వెళ్ళినప్పుడు యూసుఫు ఇలా అన్నాడు, నీ ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళు. తమ చేతుల్ని కోసుకున్న నారీమణుల వ్యవహారం గురించి అతనిని అడుగు. నా ప్రభువునకు వారి జిత్తులను గురించి బాగానే తెలుసు. ఆపై రాజు ఆ స్త్రీలను ఇలా విచారించాడు, మీరు యూసుఫును మోహింపచెయ్యటానికి ప్రయత్నించినప్పుడు మీకు కలిగిన అనుభవం ఎటువంటిది? వారందరూ ఏకవాక్యంగా ఇలా అన్నారు, హాషా లిల్లాహ్, దేవుడు మమ్మల్ని రక్షించుగాక. మేము అతనిలో దోషలేశాన్ని కూడా చూడలేదు. అజీజు భార్య ఇలా అన్నది, ఇప్పుడు నిజం బయటపడింది. అతనిని మరులుగొల్పటానికి ప్రయత్నించింది నేనే. నిస్సందేహంగా అతడు పూర్తిగా సత్యవంతుడు.
ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين. యూసుఫు ఇలా అన్నాడు, ఇలా చెయ్యటంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే, నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చెయ్యలేదని, ద్రోహుల జిత్తులను అల్లా పారనీయడని అజీజు తెలుసుకోవాలి. بسم الله الرحمن الرحيم. وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవటం లేదు. మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది. నా ప్రభువు కరుణించిన వారిని తప్ప. నిస్సందేహంగా నా ప్రభువు క్షమించేవాడు, కరుణించేవాడును. وقال الملك ائتوني به أستخلصه لنفسي. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి, నేను అతన్ని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను. فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين. قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم. యూసుఫ్ అతనితో మాట్లాడినప్పుడు అతను ఇలా అన్నాడు, ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది. మీరు విశ్వసనీయులు. మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. యూసుఫు ఇలా అన్నాడు, దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను. అందుకు తగిన జ్ఞానం నాకు ఉన్నది. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين ولأجر الآخرة خير للذين آمنوا وكانوا يتقون. ఇలా మేము ఆ భూభాగంపై యూసుఫు కొరకు అధికార మార్గాన్ని సుగమం చేశాము. ఆ భూభాగంపై తాను కోరిన చోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది. మాకు ఇష్టమైన వారికి మా కారుణ్య భాగ్యాన్ని మేము కలుగజేస్తాము. సజ్జనుల ప్రతిఫలం మా వద్ద వృధా కాదు. విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది. وجاء إخوة يوسف فدخلوا عليه فعرفهم وهم له منكرون. ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. فإن لم تأتوني به فلا كيل لكم عندي ولا تقربون. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. యూసుఫు సోదరులు ఈజిప్టుకు వచ్చారు. అతని ముందు హాజరయ్యారు. అతను వారిని గుర్తుపట్టాడు. కాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. తరువాత అతను వారి సామానును సిద్ధం చేయించి వారు బయలుదేరుతుండగా వారితో ఇలా అన్నాడు, ఈ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి. నేను ఎలా కొలపాత్రను నింపి ఇస్తున్నానో
ఎంత చక్కగా అతిథుల్ని సత్కరిస్తున్నానో మీరు చూడటం లేదా? మీరు గనక అతన్ని తీసుకురాకపోతే మీకు నా వద్ద ధాన్యం లభించదు. మీరు నా దరిదాపులకు కూడా రావద్దు. వారు ఇలా అన్నారు, తండ్రి గారు అతన్ని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము. యూసుఫు తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు. వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వాళ్ల సామానులోనే పెట్టెయ్యండి. వారు ఇంటికి చేరి తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారని, లేక ఈ దాతృత్వానికి కృతజ్ఞులవుతారని, వారు తిరిగి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆశించి యూసుఫు ఇలా చేశాడు. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون వారు తమ తండ్రి వద్దకు పోయి ఇలా అన్నారు, నాన్నా, ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వటానికి తిరస్కరించారు. కనుక ధాన్యం తెచ్చేందుకు మీరు మా తమ్ముణ్ణి మాతో పాటు పంపండి. అతన్ని రక్షించే బాధ్యత మాది. తండ్రి ఇలా సమాధానం చెప్పాడు, నేను అతని విషయంలో మిమ్మల్ని ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లుగానే నమ్మాలా? అల్లాయే ఉత్తమ రక్షకుడు. ఆయనే అందరికంటే అధికంగా కరుణించేవాడు. తరువాత వారు తమ సామాను సంచులు విప్పగా వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వబడినట్లు గమనించారు. ఇది చూచి వారు ఇలా అరిచారు, నాన్నా, ఇంకా మనకేం కావాలి? చూడండి, మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. కనుక ఇక మేము వెళతాము. మా ఆలుబిడ్డల కొరకు ఆహార పదార్థాలను తీసుకొని వస్తాము. మా సోదరుని రక్షణ విషయం కూడా చూసుకుంటాము. అదనంగా ఒక ఒంటె మోసే బరువు ధాన్యాన్ని కూడా తీసుకువస్తాము. ఇంత అదనంగా ధాన్యం తేలికగా లభిస్తుంది.
వారి తండ్రి ఇలా అన్నాడు, నేను అతన్ని మీ వెంట ఎంతమాత్రం పంపను. అతనిని తప్పకుండా తిరిగి నా వద్దకు తీసుకుని వస్తామని అల్లా పేరుతో నా ముందు మీరు ప్రమాణం చేస్తే తప్ప. మీరు ముట్టడికి గురి అయితే అది వేరే విషయం. వారు అతని ముందు తమ తమ ప్రమాణాలను చేసినప్పుడు అతను ఇలా అన్నాడు, చూడండి, మన ఈ మాటలను అల్లాహ్ గమనిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, కుమారులారా, ఈజిప్టు రాజధానిలోనికి ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, విభిన్న ద్వారాల గుండా పొండి. కాని నేను అల్లా సంకల్పం నుండి మిమ్మల్ని కాపాడలేను. ఆజ్ఞ ఆయనది తప్ప మరెవరిదీ చెల్లదు. ఆయననే నేను నమ్ముకున్నాను. నమ్మదలచుకున్న వారందరూ ఆయన్నే నమ్ముకోవాలి. జరిగింది కూడా అదే. వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం నగరంలో విభిన్న ద్వారాల గుండా ప్రవేశించినప్పుడు అతని ఈ ముందు జాగ్రత్త చర్య అల్లా సంకల్పం ముందు దేనికి పనికి రాకుండా పోయింది. యాకూబు తన మనస్సులో ఉన్న సంకోచాన్ని నివృత్తి చేసుకోవటానికి తనకు తోచిన కృషి చేశాడు. అంతే, నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయ్యాడు. కాని చాలా మంది వ్యవహారానికి సంబంధించిన యథార్థాన్ని ఎరుగరు. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. వారు యూసుఫు సమక్షానికి పోయినప్పుడు అతను తన వద్దకు తన సొంత సోదరుణ్ణి వేరుగా పిలిపించుకున్నాడు. అతనికి ఇలా తెలిపాడు, నేను తప్పిపోయిన నీ అన్నయ్యనే. వారు చేస్తూ ఉండిన పనులకు నీవు ఇప్పుడు చింతించకు. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. قالوا وأقبلوا عليهم ماذا تفقدون. قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. قالوا فما جزاؤه إن كنتم كاذبين. قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين. فبدأ بأوعيتهم قبل وعاء أخيه ثم استخرجها من وعاء أخيه كذلك كدنا ليوسف ما كان ليأخذ أخاه في دين الملك إلا أن يشاء الله نرفع درجات من نشاء وفوق كل ذي علم عليم. తన సోదరుల సామాను బస్తాలకు ఎత్తించే ఏర్పాట్లు చేస్తూ యూసుఫు తన సొంత సోదరుని సామానులో తన పాత్రను పెట్టాడు. ప్రకటనలు చేసే ఉద్యోగి ఒకడు ఎలుగెత్తి ఇలా అన్నాడు, విడారు జనులారా, అసలు మీరు దొంగలు. వారు వెనుకకు తిరిగి ఇలా అడిగారు, మీదేస్తూ పోయిందేమిటి? ప్రభుత్వోద్యోగులు ఇలా అన్నారు, రాజుగారి పాత్ర మాకు కనిపించటం లేదు. వారి జమేదారు ఇలా అన్నాడు, దానిని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం బహుమానంగా లభిస్తుంది. ఆ బాధ్యత నాది.
ఆ సోదరులు ఇలా అన్నారు, అల్లా మీద ఒట్టు, నీకు బాగా తెలుసు మేము ఈ దేశంలో సంక్షోభం సృష్టించటానికి రాలేదు, మేము దొంగతనాలు చేసేవాళ్లం కాము. వారు ఇలా అన్నారు, సరే నీ మాట అబద్ధమని తేలితే అప్పుడు దొంగకు శిక్ష ఏమిటి? వారు ఇలా పలికారు, వాడికి శిక్ష ఏమిటా? ఎవడి సామానులో వస్తువు దొరుకుతుందో అతడే తనకు శిక్షగా బానిసగా ఉంచుకోబడాలి. మా వద్ద అటువంటి దుర్మార్గులను శిక్షించే పద్ధతి ఇదే. అప్పుడు యూసుఫ్ తన సొంత సోదరుని సంచి వెతికే ముందు మారు సోదరుల సంచులను వెతకటం ప్రారంభించాడు. తరువాత తన సోదరుని సంచి నుండి పోయిన వస్తువును బయటకు తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్కు మా యుక్తి ద్వారా సహాయపడ్డాము. రాజధర్మం ప్రకారం తన సోదరుణ్ణి బంధించటం అతనికి తగదు, ఒకవేళ అల్లాయే అలా కోరితే తప్ప. మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు ఉన్నాడు. قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في نفسه ولم يبدها لهم قال أنتم شر مكانا والله أعلم بما تصفون. సోదరులు ఇలా అన్నారు, ఇతడు గనక దొంగతనం చేస్తే ఇది అంత ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఇదివరకు ఇతని సోదరుడు యూసుఫ్ కూడా దొంగతనం చేసి ఉన్నాడు. యూసుఫ్ వారి ఈ మాటలను విని తన భావాలను అణచి ఉంచాడు. యథార్థాన్ని వారి ముందు బయట పెట్టలేదు. అయితే లోలోన మాత్రం ఇలా అనుకున్నాడు, మీరు చాలా దుర్మార్గులు. నాపై మీరు మోపుతున్న అభియోగం యొక్క వాస్తవాన్ని అల్లాహ్ బాగా ఎరుగును. قالوا يا أيها العزيز إن له أبا شيخا كبيرا فخذ أحدنا مكانه إنا نراك من المحسنين قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا لظالمون. వారు ఇలా అన్నారు, అధికారం గల ఓ నాయకుడా, ఇతని తండ్రి చాలా ముసలివాడు. ఇతనికి బదులు మీరు మాలో ఒకరిని ఉంచుకోండి. మేము మిమ్మల్ని మంచి మనస్సు కలవారుగా చూస్తున్నాము. యూసుఫు ఇలా అన్నాడు, అల్లా రక్షించుగాక. ఎవని వద్ద మా సొమ్ము దొరికిందో అతన్ని వదిలిపెట్టి మరొకరిని మేము ఎలా బంధించగలము? ఒకవేళ అలా చేస్తే మేము దుర్మార్గులమైపోతాము. فلما استيئسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد أخذ عليكم موثقا من الله ومن قبل ما فرطتم في يوسف فلن أبرح الأرض حتى يأذن لي أبي أو يحكم الله لي وهو خير الحاكمين. ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. వారు యూసుఫు పట్ల నిరాశ చెంది ఒక మూలకు పోయి పరస్పరం సంప్రదించుకున్నారు. వారిలో అందరికంటే పెద్దవాడు ఇలా అన్నాడు, మీ తండ్రి అల్లా పేరు మీద మీ చేత ప్రమాణం చేయించుకున్న విషయం మీకు తెలియదా?
లోగడ యూసుఫు విషయంలో మీరు చేసినది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తండ్రి నాకు అనుమతిని ఇవ్వనంత వరకు, లేదా అల్లాయే నా విషయంలో ఏదైనా తీర్పు చెయ్యనంత వరకు. ఎందుకంటే ఆయన అందరికంటే ఉత్తమముగా తీర్పు చేసేవాడు. మీరు వెళ్లి మీ తండ్రితో ఇలా అనండి, తండ్రి, మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని దొంగతనం చేస్తూ ఉండగా చూడలేదు. మాకు తెలిసిన దానిని మాత్రమే మేము చెబుతున్నాము. రహస్యంగా జరిగేదానిని మేము చూడలేము కదా. మేము బస చేసిన నగరంలోని వారిని మీరు అడిగి తెలుసుకోండి. మేము కలసి తిరుగు ప్రయాణం చేసిన బిడారును విచారించండి. మేము చెప్పేది పూర్తిగా నిజము. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم وتولى عنهم وقال يا أسفا على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا تعلمون يا بني يذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه لا ييأس من روح الله إلا القوم الكافرون వారి తండ్రి ఈ గాథను విని ఇలా అన్నాడు, అసలు మీ దుష్ట మనస్సులు మీ చేత మరొక ఘోర కార్యాన్ని తేలికగా చేయించాయి. సరే, దీనిని కూడా సహిస్తాను, బాగా సహిస్తాను. అల్లాహ్ చివరకు వారందరినీ తెచ్చి నాతో కలుపుట జరగవచ్చు కదా. ఆయనకు సర్వమూ తెలుసు. ఆయన పనులన్నీ వివేకంతో నిండి ఉంటాయి. తరువాత అతను వారి వైపు నుండి తన ముఖాన్ని తిప్పుకొని కూర్చుండిపోయాడు. అయ్యో యూసుఫ్ అంటూ వాపోయాడు. అతను లోలోన దుఃఖంతో కృంగిపోసాగాడు. అతని నేత్రాలు తెలుపెక్కాయి. కొడుకులు ఇలా అన్నారు, అయ్యో దైవమా, మీరు ఒక్క యూసుఫ్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చివరకు అతని పట్ల దుఃఖంతోనే మీరు కృషించిపోతారు, లేదా మీ ప్రాణాన్ని తీసుకుంటారు. అతను ఇలా అన్నాడు, నేను నా ఆందోళనను గురించి, నా ఆవేదనను గురించి అల్లాకు తప్ప మరెవరికీ ఫిర్యాదు చెయ్యను. అల్లాను నేను ఎరిగినట్లు మీరు ఎరుగరు. కుమారులారా, వెళ్లి యూసుఫును గురించి, అతని సోదరుని గురించి దర్యాప్తు చెయ్యండి. అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు. فلما دخلوا عليه قالوا يا أيها العزيز مسنا وأهلنا الضر وجئنا ببضاعة مزجاة فأوف لنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق
يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين వారు ఈజిప్టుకు పోయి యూసుఫు దర్బారులో ప్రవేశించి ఇలా విన్నవించుకున్నారు. అధికారం గల ఓ నాయకుడా, మేము మా కుటుంబము పెద్ద ఆపదకు గురి అయ్యాము. మేము కొద్ది సొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాము. కనుక మీరు దయచేసి మాకు ధాన్యాన్ని పూర్తిగా ఇప్పించండి. మాకు దానం చెయ్యండి. దానం చేసేవారికి అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడు. ఇది విని యూసుఫు ఉండబట్టలేకపోయాడు. అతను ఇలా అన్నాడు, అజ్ఞానంలో పడి మీరు యూసుఫు పట్ల అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా? వారు ఉలిక్కిపడి ఇలా అన్నారు, ఏమిటి, నీవు యూసుఫువా? అతను ఇలా చెప్పాడు, అవును, నేను యూసుఫును. ఇతడు నా సోదరుడు. అల్లాహ్ మాపై దయ చూపాడు. వాస్తవం ఏమిటంటే భయభక్తులతో ఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లా వద్ద వృధా కాదు. వారు ఇలా అన్నారు, అల్లా తోడు, అల్లాహ్ మాకంటే నీకు ఎక్కువ ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మేము నిజంగానే దోషులము. అతను ఇలా జవాబు పలికాడు, ఈ రోజు మిమ్మల్ని నిందించటం జరగదు. అల్లా మిమ్మల్ని క్షమించుగాక. ఆయన అందరికంటే అధికంగా కరుణించేవాడు. వెళ్ళండి, ఈ నా చొక్కాను తీసుకుని వెళ్ళండి. నా తండ్రి ముఖంపై వేయండి. ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరినీ నా వద్దకు తీసుకురండి. ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون قالوا تالله إنك لفي ضلالك القديم ఇక్కడ ఆ బిడారు ఈజిప్టు నుండి బయలుదేరినప్పుడు అక్కడ కనాన్లో వారి తండ్రి ఇలా అన్నాడు, నాకు యూసుఫు పరిమళం స్ఫురిస్తోంది. ముసలితనం వల్ల నా మతి చెలించిందని మీరు అనుకోవచ్చు. అతని ఇంటివారు ఇలా అన్నారు, అల్లా తోడు, మీరు ఇంకా పాత పిచ్చిలోనే పడి ఉన్నారు. فلما أن جاء البشير ألقاه على وجهه فارتد بصيرا قال ألم أقل لكم إني أعلم من الله ما لا تعلمون قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم తరువాత శుభవార్తాహరుడు వచ్చి యూసుఫు చొక్కాను యాకూబు ముఖంపై వేశాడు. హఠాత్తుగా ఆయనకు మళ్లీ దృష్టి వచ్చింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను మీకు చెబుతూ ఉండేవాణ్ణి కాదా, మీకు తెలియంది అల్లా తరఫు నుండి నాకు తెలుసని. అంతా ఇలా అన్నారు, నాన్నా, మా పాపాలను క్షమించవలసిందిగా మీరు అల్లాను ప్రార్థించండి. మేము నిజంగానే దోషులము. అతను ఇలా అన్నాడు, మిమ్ములను క్షమించవలసినదిగా నేను నా ప్రభువును అర్థిస్తాను. ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడును.
فلما دخلوا على يوسف آوى إليه أبويه وقال ادخلوا مصر إن شاء الله آمنين. తరువాత వారు యూసుఫు వద్దకు వెళ్ళినప్పుడు అతను తన తల్లిదండ్రులను తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన కుటుంబం వారితో ఇలా అన్నాడు, పదండి, ఇక పట్టణంలోకి పదండి. అల్లా సంకల్పిస్తే మీరు సుఖశాంతులతో జీవిస్తారు. ورفع أبويه على العرش وخروا له سجدا وقال يا أبت هذا تأويل رؤياي من قبل قد جعلها ربي حقا وقد أحسن بي إذ أخرجني من السجن وجاء بكم من البدو من بعد أن نزغ الشيطان بيني وبين إخوتي إن ربي لطيف لما يشاء إنه هو العليم الحكيم. رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت ولي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين. పట్టణంలోకి ప్రవేశించిన తరువాత అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు. అందరూ అతని ముందు అప్రయత్నంగా సజదాలో పడిపోయారు. యూసుఫు ఇలా అన్నాడు, తండ్రి, నేను పూర్వం కన్న కలకు ఇది ఫలం. నా ప్రభువు దానిని నిజం చేశాడు. అంతా ఆయన దయ. ఆయన నన్ను కారాగారం నుండి బయటకు తీశాడు. మిమ్మల్ని ఎడారి నుండి తీసుకుని వచ్చి నాతో కలిపాడు. వాస్తవానికి శైతాను నా మధ్య, నా సోదరుల మధ్య కలహాన్ని సృష్టించాడు. యథార్థం ఏమిటంటే నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. నిస్సందేహంగా ఆయన తెలిసినవాడు, వివేకవంతుడును. నా ప్రభువు, నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు. మాటల లోతును అందుకోవటం నేర్పావు. భూమ్యాకాశాల నిర్మాత నీవే. ఇహపరలోకాలలో నాకు సంరక్షకుడవు. నేను ఇస్లాము ధర్మంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి. చివరకు నన్ను సజ్జనులతో కలుపు. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم وهم يمكرون وما أكثر الناس ولو حرصت بمؤمنين وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين. ప్రవక్త, ఈ గాథ అగోచర విషయాలలోనిది. దానిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే యూసుఫు సోదరులు పరస్పరం కూడబలుక్కొని కుట్ర పన్నిన సమయంలో నీవు లేవు కదా. కాని ఎంతగా నీవు కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు. వాస్తవానికి నీవు ఈ సేవకు వారి నుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని కూడా కోరటం లేదు. ప్రపంచంలోని ప్రజలందరికీ ఇది ఒక హితబోధ. وكأين من آية في السماوات والأرض يمرون عليها وهم عنها معرضون وما يؤمن أكثرهم بالله إلا وهم مشركون
أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم لا يشعرون قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు, కాని వారు వాటిని చూస్తూ పోతూ ఉంటారు, కొంచెమైనా గమనించరు. వారిలో అల్లాను విశ్వసించేవారు ఎంతమంది లేరు, కాని వారు ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతూ ఉంటారు. దైవ శిక్షకు సంబంధించిన ఆపద ఏదీ వారిని చుట్టుముట్టదని, తెలియకుండా వారిపైకి ప్రళయ ఘడియ అకస్మాత్తుగా వచ్చి పడదని వారు నిశ్చింతగా ఉన్నారా? నీవు వారికి స్పష్టంగా ఇలా తెలియజెయ్యి, నా మార్గం ఇది, నేను అల్లా వైపునకు పిలుస్తాను, స్వయంగా నేను కూడా నిండు వెలుగులో నా మార్గాన్ని చూస్తున్నాను, నా సహచరులు కూడా చూస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు, షిర్కు చేసేవారితో నాకు ఏ సంబంధమూ లేదు. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم ولدار الآخرة خير للذين اتقوا أفلا تعقلون حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين ప్రవక్త, నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ కూడా మానవులే, ఈ పట్టణ వాసులలోని వారే. వారి వైపునకే మేము వహీని పంపుతూ వచ్చాము. ఆ ప్రజలు భూమిపై సంచారం చెయ్యలేదా? తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపును వారు చూడలేదా? నిశ్చయంగా పరలోక గృహం భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఎంతో మేలైనది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? పూర్వపు ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది. వారు ఎంతో కాలం హితబోధ చేశారు, అయినా ప్రజలు వినలేదు. చివరకు ప్రవక్తలు ప్రజలను గురించి నిరాశ చెందినప్పుడు, ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిందని భావించినప్పుడు అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మా సంప్రదాయం ఏమిటంటే, మేము కోరిన వారిని రక్షించుకుంటాము, కాని మా శిక్షను దోషులపై పడకుండా తొలగించటం సాధ్యం కాదు. لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون. పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి స్పృహ ఉన్నవారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ, విశ్వసించేవారికి హితబోధ, కారుణ్యమును.